హలో స్టూడెంట్స్, ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ కోసం చూద్దాం. ఇఫ్ ద లెంగ్త్, బ్రెడ్త్ అండ్ హైట్ ఆఫ్ ఎ రూమ్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:3:4 అని ఇచ్చారు. If length doubles, breadth become 2/3 and height halves, what percentage would the cost of painting the four walls of the room reduce అన్నాడు. సో మనకి ఇనీషియల్ లెంగ్త్, బ్రెడ్త్, హైట్ తీసుకుందాం అమ్మా. ఇనీషియల్ లెంగ్త్ L1 = 3 తీసుకోండి, బ్రెడ్త్ B1 = 3 తీసుకోండి, హైట్ H1 = 4 తీసుకోండి. అయితే వాటిని చేంజ్ అయినాయి. లెంగ్త్ డబుల్ అయిందంటమ్మా, 3 × 2 6 అయింది. బ్రెడ్త్ 2/3 అయింది, అంటే 2/3, 3 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2 అవుతుంది. హైట్ ఎంత అయింది? హాఫ్ అయింది, 4/2 అంటే 2 అయింది. సో ఇది మనకి ఫైనల్ లెంగ్త్, బ్రెడ్త్ వచ్చినాయి. ఇప్పుడు ఏమంటున్నాడు, కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఎంత రెడ్యూస్ అవుతుంది అంటున్నాడు. సో కాబట్టి మనకి ఇనీషియల్ ఏరియా కావాలి, ఫైనల్ ఏరియా కావాలి. సో ఇనీషియల్ ఏరియా చూడండి, ఇనీషియల్ ఏరియాకి ఫార్ములా ఎంత అంటే మనకి 2H1 × L1 + B1, 2H1 × L1 + B1. 2 × 4, H1 అంటే 4 కదా, L1 + B1 అంటే 3 + 3, ఇక్కడ 8, ఇక్కడ 6 అంటే 48. ఇనీషియల్ ఏరియా 48 వచ్చింది. సో మనం చేంజ్ చేసిన తర్వాత ఫైనల్ ఏరియా ఎంత వస్తుంది? 2H2 × L2 + B2 అవుతుంది. అంటే 2 × 2 6 + 2, 6 + 2. సో కాబట్టి 8, 8 4 32 అవుతుంది. సో నాకు పర్సెంటేజ్ ఆఫ్ రిడక్షన్ కావాలి. పర్సెంటేజ్ ఆఫ్ రిడక్షన్ ఎంత అయింది? 48 - 32. ఎక్కడ దేంతో పోల్చాలి? మనం ఇనీషియల్ తో పోల్చాలి కాబట్టి 48. సో ఇక్కడ ఎంత అయింది? 16/48 అంటే 3 అయిందమ్మా, అంటే 100/3 వచ్చింది. 100/3 వచ్చిందంటే 33 1/3. దట్ మీన్స్ 33.33%. 33.33% ఎక్కడ ఉంది? నాకు ఆప్షన్ డి ఉంది. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.